లాస్ట్ 2 క్లాసెస్ లో మనము బ్యాక్గ్రౌండ్ మనం ధ్యానం చేసాం. అలాగే లాస్ట్ క్లాసెస్ లో హోలీ స్క్రిప్చర్స్ అవి ఏ రీతిగా హిస్టారికల్ గా డెవలప్ అయ్యాయో హీబ్రూ భాషలోంచి గ్రీక్ భాషలోనికి, ఆ తర్వాత మిగతా తదితర భాషలోనికి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయో ఆ విషయాలు మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకున్నాము. సో ఈ వారం టైటిల్ ఏంటంటే లాంగ్వేజ్ అండ్ ద ల్యాండ్. లాంగ్వేజ్ అండ్ ద ల్యాండ్. సో మనము బైబిల్ గ్రంథం హీబ్రూ భాషలో అందించబడింది కాబట్టి హీబ్రూ భాష ఒక పురాతన భాషగా మనము హీబ్రూ భాషను మనము పురాతన భాషగా మాట్లాడుతూ ఉంటాం. అదే రీతిగా మరి దేవుడు ఆదాము అవ్వలతో ఏ భాషతో మాట్లాడి ఉంటాడు అని కూడా ఒక చర్చనీయాంశంగా ఉండింది కొంతకాలం. దానికి ఒక కారణం ఏంటంటే ఆదాము అవ్వకు పెట్టిన పేరు అది హీబ్రూ భాష ఎటిమాలజీలో ఉంటుంది, అనగా వేరే భాషలో ఆ పేరు కనిపించదు. ఆదికాండము 2వ అధ్యాయము 23లో మనం చూస్తే నీవు నరుల్లో నుంచి తీయబడ్డావు కనుక నారి అనబడును. నారి, నరుడు అనే ఈ మాటలు, ఈ పదాలు హీబ్రూ భాష పదాలు. ఆ హీబ్రూ భాషలో ఇషా, ఇషా ISHA, ఇషా అంటే నరుడు, ఇషా అంటే నారి, అనగా ఇంకొక SH ఎక్కువ పెట్టాలి. ISHA అంటే నరుడు, SHA ఇషా అంటే నారి. అలాగే 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో చావా, CHAVAH, కొన్ని గ్రంథాల్లో హావా అని కూడా ఉంది, HAVAH. ఈ చావా లేకపోతే హావా అనే మాట కూడా హీబ్రూ భాషలో ఉన్న నౌన్. అది దాని యొక్క అర్థం ఏంటంటే లైఫ్, జీవము. అందుకే ఆదాము పేరు పెట్టినప్పుడు జీవము గల ప్రతిదానికి తల్లి అని ఆ పేరు పెట్టడం జరిగింది. సో చాలా మంది ఈ బైబిల్ పండితుల యొక్క భావన ఏంటంటే ఆదిమ కాలంలో దేవుడు ఆదాము అవ్వలతో ఏ భాషలో మాట్లాడి ఉంటాడు, వాట్ వాజ్ ది ఫస్ట్ లాంగ్వేజ్ అనే పరిశోధన నేపథ్యంలో ఆదాము పెట్టిన ఈ 2 పేర్లు హీబ్రూ భాషకు సమీపంగా ఉన్నాయి. మిగతా ఏ భాషతో కూడా మనకు అవి ఎటిమాలజీ, ఆ మూలాలు కనిపించవు. కాబట్టి హీబ్రూ భాషలో దేవుడు సంభాషించి ఉంటాడు అని చాలా మంది, కొంతమంది భావన, చాలా మంది కాదు కొంతమంది భావన. కానీ దీంతో అందరూ ఏకీభవించడం లేదు. హీబ్రూ భాష గురించి ఆదాము అవ్వలు హీబ్రూ భాషలో మాట్లాడి ఉంటారు అని అందరూ భావించడం లేదు. దానికి ఒక రీసెర్చ్ జరిగినప్పుడు వారు ఆ ప్రాచీన ప్రతులను వెతికారు. ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ కోసం వెతికినప్పుడు ఆర్కియలాజికల్ పరిశోధనలో ద ఓల్డెస్ట్ స్క్రిప్చర్, అనగా ఓల్డెస్ట్ లిటరరీ లాంగ్వేజ్ గురించి పరిశోధన చేసినప్పుడు ది ఫస్ట్ ఏన్షియంట్ లాంగ్వేజెస్, అనగా అతి పురాతనమైన భాషల్లో మొదటి 10 పురాతన భాషలు వాళ్ళు లెక్కేసినప్పుడు హీబ్రూ భాష 7వ స్థానంలో ఉంది. అనగా హీబ్రూ భాష కన్నా ముందు దాదాపు 6 భాషలు ప్రాచీన భాషలుగా ఉన్నాయి. సో వాటిని మీరు రాసుకోవాలంటే నేను చెప్తాను. వాట్ ఆర్ ది
ఏన్షియంట్ లాంగ్వేజెస్ ఇన్ లైన్. పురాతన భాషల్లో 10వ స్థానంలో లాటిన్ భాష ఉంది. 10వ స్థానంలో లాటిన్ భాష ఉంది. ఇటలీ, రోమా ఈ ప్రాంతాల్లో ఈ భాష వాడుతూ ఉంటారు. అదే రీతిగా 9వ స్థానంలో ఆర్మేనియా. ఇది రుమేనియా ఆ ప్రాంతంలో మాట్లాడుతూ ఉంటారు. సో అతి పురాతన భాషలు అనగా స్పోకెన్ లాంగ్వేజ్ కాదు, రిటన్ లాంగ్వేజెస్, వాటి ఆ ప్రతులు, ఆ రాతి ప్రతులు కానీ లేకపోతే చర్మపు ప్రతులు కానీ దొరికినప్పుడు వాటిని పరిశోధించినప్పుడు ఇవి వాటి యొక్క పురాతన స్థితిని వారు క్యాలిక్యులేట్ చేశారు. సో ఈ క్రమంలో 8వ స్థానంలో కొరియా భాష వస్తుంది. 8వ స్థానంలో కొరియా భాష. 7వ స్థానంలో ఇందాక చెప్పారు కదా హీబ్రూ భాష వస్తుంది. 7వ స్థానంలో హీబ్రూ భాష వస్తుంది. 6వ స్థానంలో అరమేయ భాష. ఇది ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సిరియా, కొంత ప్రాంతాలు, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో కూడా ఈ భాష మాట్లాడుతుంటారు, అరమేయ భాష. 6వ స్థానంలో. 5వ స్థానంలో చైనీస్. 5వ స్థానంలో చైనీస్. అలాగే 4వ స్థానంలో గమనిస్తే 4వ స్థానంలో గ్రీక్ వస్తుంది, గ్రీక్ భాష. 3వ స్థానంలో ఈజిప్షియన్ లాంగ్వేజ్ వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ద ఫస్ట్ సెకండ్ లాంగ్వేజెస్ అనగా ఫస్ట్ సెకండ్ ఏన్షియంట్ లాంగ్వేజెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా. తెలుగు, తమిళ్. Second ancient language is Sanskrit. So ఇందాక హిమకర్ చెప్పిన తమిళ్ కరెక్ట్. నెంబర్ 1 ప్లేస్, నెంబర్ 1 తమిళ్. సో ఈ ద్రవిడియన్ లాంగ్వేజ్ కాబట్టి తమిళ్ స్టాండ్స్ ఫస్ట్ ప్లేస్. అతి పురాతన భాషల్లో తమిళ్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా పిలుచుకున్నటువంటి ఇంగ్లీష్ కానీ అదేవిధంగా మన జాతీయ భాషలు కానీ ఇవేవి కూడా ఈ మొదటి 10 స్థానాల్లో కనిపించడంలో, ఆ తర్వాత మరి అవి ఏ స్థానంలో ఉన్నాయో తెలియదు కానీ మొదటి 10 స్థానంలో అయితే అవి లేవు. కాబట్టి హీబ్రూ భాష అతి పురాతన భాషల్లో 7వ స్థానంలో ఉన్నప్పటికీ, అనగా అవి లిటరరీ లాంగ్వేజెస్, రాత ప్రతులు, మాట్లాడే స్పోకెన్ లాంగ్వేజ్ చాలా ఉండొచ్చు కానీ అవి ఏన్షియంట్ లాంగ్వేజెస్ అని ఒక ఎవిడెన్స్ కావాలి. కాబట్టి ఆర్కియాలజికల్ వాళ్ళు ఆ త్రవ్వకాల్లో వాళ్ళకు దొరికిన ఆ ఆధార నేపథ్యంలో వాటిని ఏన్షియంట్ లాంగ్వేజ్ గా క్లాసిఫై చేశారు. సో ఈరోజు టాపిక్ ద లాంగ్వేజ్ అండ్ ల్యాండ్. కాబట్టి ఈ హీబ్రూ భాష ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అది ఇశ్రాయేల్ జనాంగానికి ప్రథమ భాషగా ఎలా స్థిరపడింది, ది ఆరిజిన్ ఆఫ్ ది హీబ్రూ లాంగ్వేజ్.
కొంత మనము స్టడీ చేయాలి. ఈ స్టడీలో మనము గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, అబ్రహాము కన్నా ముందున్న కాలము అనగా బాబేలు గోపురం కానీ, లేకపోతే నోవహు జలప్రలయం కానీ, లేకపోతే సృష్టి కథనం కానీ, ఇవన్నీ కూడా హిస్టారికల్ ఇన్సిడెంట్సే కానీ హిస్టారికల్ గా వాటిని ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు. అనగా పలాని డేట్ లో జలప్రలయం జరిగింది, పలాని డేట్ లో బాబేలు గోపురం కూల్చబడింది, పలాని డేట్ లో సృష్టి కథనం జరిగింది, పలాని డేట్ లో ఆదామును సృష్టించాడు. ఇలా చెప్పడానికి ఆ కాలంలో అనగా ఈ జలప్రలయ కాలంలో కానీ ఆదాము కాలంలో కానీ ఆ సివిలైజేషన్ పెరగలేదు. కాబట్టి కేవలం బైబిల్లో ఉన్న మన ఇన్సిడెంట్స్ కి కాంటెంపరీ సివిలైజేషన్ లో అనగా సమకాలీన సివిలైజేషన్ లో సపోర్టివ్ ఎవిడెన్సెస్ కావాలి. మనం కేవలంగా బైబిల్లో ఉంది కాబట్టి గుడ్డిగా నమ్మడం కాదు. సో సపోర్టివ్ ఎవిడెన్సెస్ కావాలి. కాబట్టి అబ్రహాము కాలానికి ఒకవైపు మెసొపొటేమియా సివిలైజేషన్, మరొక వైపు ఈజిప్షియన్ సివిలైజేషన్ రెండు డెవలప్ అయ్యాయి. సో అబ్రహాము కాలానికి మెసొపొటేమియా సివిలైజేషన్ ఒకవైపు, ఈజిప్షియన్ సివిలైజేషన్ ఒకవైపు, ఈ రెండు డెవలప్ అయ్యాయి. కాబట్టి అబ్రహాము కాలం నుంచి డేట్ క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అబ్రహాము కాలానికి డేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. అవి కూడా ఎగ్జాక్ట్ అని కాదు, కానీ హిస్టరీగా చెప్పడానికి వీలుంది, చరిత్రగా చెప్పడానికి వీలుంది. సో మొదటగా మనం గమనించాలంటే అబ్రహాము కన్నా ముందున్న చరిత్ర అంతా కూడా అవి చరిత్ర అయినప్పటికీ కూడా కాల నిర్ధారణకు అవకాశం లేదు. అర్థమవుతుందండి? కాల నిర్ధారణకు ఈ టైంలో ఇది జరిగిందని కాల నిర్ధారణకు అవకాశం లేదు. కాబట్టి అబ్రహాము కన్నా ముందున్న కాలానికి చరిత్రకారులు పెట్టిన పేరు ఏంటంటే ప్రీ హిస్టారికల్ పీరియడ్, చరిత్ర ముందటి కాలము, ప్రీ హిస్టారికల్ పీరియడ్. సో అబ్రహాము కాలం నుండి మనము చరిత్ర గమనిస్తే బైబిల్లో మనకు అనగా ప్రీ హిస్టారికల్ పీరియడ్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. కానీ ముందు ఆ లాంగ్వేజ్ ని మనము ఎవిడెన్స్ఫై చేయాలి, ఆ ప్లేస్ ని మనము ఎవిడెన్స్ఫై చేయాలి. కాబట్టి నేను అబ్రహాం దగ్గరికి వచ్చాను, ఎందుకంటే ముందు అటెస్టేషన్ ఇంపార్టెంట్. కాబట్టి అబ్రహాము విషయానికి మనం గమనిస్తే, మీరు మ్యాప్ లో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఈ మ్యాప్ ప్రయత్నం చేస్తున్నాను. సో అబ్రహాము ఈ ఫస్ట్ స్లైడ్ చూడండి. లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, ఇది ఒక మట్టి ముద్ద, మన ఏమంటారు గోధుమ పిండి చపాతీ చేయడానికి పిసుకున్నప్పుడు ఎలా ముద్దగా ఉంటుందో అటువంటి ముద్ద ఆ మట్టి అన్నమాట. ఆ క్లే మీద ఈ బ్యాంబూ బెరడు తీసుకొని అట్లా ప్రెస్ చేస్తుంటారు, మెత్తగుండే ఆ ముద్ద మీద ప్రెస్ చేస్తే ఆ లెటర్స్ పడుతూ ఉంటాయి. దట్ వాస్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ అడాప్టెడ్ ఇన్ ద ఏన్షియంట్ డేస్. ఆ చర్మపు ప్రతులు రాకముందు ఆ రాతి ప్రతులు కానీ, ఆ మట్టి మీద లేకపోతే రాసిన ప్రతుల్లో కానీ ఇలా ఒక మట్టి ముద్దను మెత్తటి తీసుకొని అలా స్లేట్ లాగా తయారు చేసి దాని మీద ఈ బ్యాంబూ దీంతో అట్లా రుద్దుతూ ఉంటారు. సో అది పోయిన వారం క్లాస్ clay tablet. They are called clay tablet. Yes, clay tablet. Yes, sir.
సో ఇక్కడ మనం గమనిస్తే ఈ మ్యాప్ లో ఈ ప్రాంతంలో అబ్రహాము నివసించాడు. ఇది ఈ ఎక్స్ షేప్ లో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మెసొపొతేమియా ప్రాంతం. ఈ ప్రాంతంలో అబ్రహాము తండ్రి నివసించాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఊరు అనే ప్రదేశం ఉంది. ఇక్కడ నుంచి అబ్రహాం యొక్క తండ్రి తెరహు బయలుదేరి ఇక్కడికి వస్తాడు. అక్కడ హారాన్ ఉంటుంది. సో బయలుదేరాలనుకుంది అనగా ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనాల్లో చివరి పారాగ్రాఫ్ చూస్తే ఆ తెరహు ఆ కుటుంబీకులు ఒరిజినల్ గా మెసొపొతేమియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఓకే, ఆ మెసొపొతేమియా ప్రాంతంలో అక్కడ అరమేయ భాష మాట్లాడతారు. అరమేయ భాష. సో మనకి ఇక్కడ ఇవ్వబడిన ఈ లిస్ట్ లో అరమేయ భాష ఎక్కడ ఉందంటే 6th ప్లేస్ లో ఉంది. 6th ప్లేస్ లో ఉంది. ఓకే, ఈ అరమేయ భాష ఈ మెసొపొతేమియా ఈ ప్రాంతంలో అరమేయ భాష, ఈ మెసొపొతేమియా సివిలైజేషన్, ఆ కల్చర్, ఆ లాంగ్వేజ్, ఆ పద్ధతులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడి నుంచి అబ్రహాము తండ్రి అయిన తెరహు బయలుదేరుతాడు. ఆ రీజన్ బిహైండ్ లీవింగ్ హిస్ టౌన్ మనకు తెలియదు, కానీ బయలుదేరింది కనానుకు బయలుదేరుతాడు. బట్ హీ కుడ్ నాట్ గో టు కనాన్. కనాను వెళ్లకుండా నేను ఇక్కడ గీత గీసాను చూడండి, అక్కడ హారాను దగ్గర ఆగిపోతాడు. హారాను దగ్గర ఆగిపోతాడు. ద రీజన్ మే బి ఈ మెసొపొతేమియా ఈ సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి భాష, సివిలైజేషన్ కానీ కల్చర్ కానీ ఒకటిగానే ఉంటాయి. కాబట్టి తన సొంత భాష మాట్లాడేవాళ్ళు, సొంత సంస్కృతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ తెరహు సెటిల్ అయిపోతాడు. ఓకే, అక్కడ ఉండగా దేవుడు అబ్రహామును కనానుకు పిలుస్తాడు. సో కనానుకు పిలిచినప్పుడు ఇక్కడ నుంచి ఇది కానాను, ఇక్కడికి వస్తాడు. సో ఈ ప్రాంతానికి వచ్చి అబ్రహాము ఈ ప్రాంతంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కనానీయులు మాట్లాడే భాష హీబ్రూ భాష. అర్థమవుతుందండి? సో అబ్రహాం యొక్క ఒరిజినల్ భాష అరమేయ భాష. అబ్రహాం యొక్క నేటివ్ ల్యాండ్ కల్దీలు అనగా ఈ మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కల్దీలు అంటారు. సో ఆ కల్దీల దేశంలో నుండి హారానుకు వస్తాడు తెరహు. హారాన్ నుంచి కనానుకు అబ్రహాం వస్తాడు. మీకు ఇక్కడ చరిత్రలో ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చివరి అధ్యాయంలో ఆ చివరి మాటల్లో నెబుకద్నెజరు ఇశ్రాయేలు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చింది అక్కడ కనబడుతుంది. 2nd క్రానికల్స్ లాస్ట్ చాప్టర్ లాస్ట్ ఫేజ్ లో. సో ఆ నెబుకద్నెజరు ఎవరు అంటే బబులోను రాజు. ఇక్కడ బాబిలోన్ కనబడుతుంది కదా మీకు. సో కల్దీయుడైన బబులోను రాజు అంటాడు. సో ఇశ్రాయేలు జనాంగానికి ఆ 70 సంవత్సరాలు చెరకు తీసుకొని వెళ్ళింది ఎవరు అంటే ఈ బబులోను రాజు. ఈ మెసొపొతేమియా ప్రాంతాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే అబ్రహాం యొక్క సొంత ఊరు ప్రాంతం నుంచి వచ్చిన రాజు. ఓకే, అక్కడి నుంచి బయలుదేరి ఈ కనానుకు వచ్చారు. కనానుకు వచ్చిన తర్వాత ఆ కనాన్లో మాట్లాడే నేటివ్ లాంగ్వేజ్ హీబ్రూ భాష.
కాబట్టి తన సొంత భాష అరమేయ భాష అయినప్పటికీ సొంత ఊరు మెసొపొతేమియా ప్రాంతంలో ఊరు అనే ఆ ప్రాంతం అయినప్పటికీ తన తండ్రి వెళ్ళి హారాన్లో సెటిల్ అయినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞ మేరకు ఆయన ఈ కనాను ప్రాంతానికి వస్తాడు. సో ఈ కనాను ప్రాంతానికి ఇలా చుట్టూ తిరిగి రావడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఈ మెసొపొతేమియా ప్రాంతానికి ఈ కనాను ప్రాంతానికి మధ్యలో చూడండి, ఇది అరేబియన్ డిజర్ట్, అరేబియా ఎడారి. కాబట్టి ఈ మధ్యలో ప్రయాణం చేయడం అనేది అసాధ్యం. సో తెరహు ఇక్కడి నుంచి బయలుదేరి హారానికి వెళ్ళి అక్కడి నుంచి దేవుడు పిలువగా ఈ కనానికి వస్తారు. ఈ కనాన్ నుండి ప్రజలు ఇక్కడ ఐగుప్తుకు వెళ్తారు. సో కనాన్ నుంచి ఐగుప్తుకు వెళ్తారు. సో ఈ కనానులో ఉన్న వారు మాట్లాడే భాష హీబ్రూ భాష. కాబట్టి అబ్రహాము కానీ తన సంతానం కానీ అక్కడ నివసించారు కాబట్టి అతన్ని హెబ్రీయుడు అని పిలిచారు. దానికి ఒక రెఫరెన్స్ చూపిస్తాను. ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఏమనుందండి? తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలియచేసను అని రాయబడింది. అనగా హెబ్రీయుడైన ఒకడు వచ్చి వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు, అనగా అక్కడ అబ్రహాం యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ అరమేయ భాష అయినప్పటికీ అతడు మెసొపొతేమియా ప్రాంత నివాసి అయినప్పటికీ దేవుడు చెప్పిన రీతిగా అతడు కనానుకు వచ్చి సెటిల్ అయ్యాడు కాబట్టి అతన్ని హెబ్రీయుడు అని మొదటగా పిలిచారు. అనగా బైబిల్లో రికార్డ్ చేయబడిన ఫస్ట్ ఆ హెబ్రీ అనే పదము ఆదికాండంలో 14వ అధ్యాయం 13లో మనకు కనిపిస్తుంది. సో ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ కనాన్, దే were also called as Hebrews. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 స్టేట్స్ లో మనం సెటిల్ అయి ఉన్నాం. వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారు? తెలుగు వాళ్ళు అని పిలుస్తారు కదండి. అలాగే తమిళియన్స్ అని పిలుస్తారు, మరాఠీలు అని పిలుస్తారు. సో ఇలా భాషను బట్టి వారిని పిలిచే అవకాశం ఉంది. కాబట్టి కనాను నుంచి ఐగుప్తునకు వారు వెళ్ళిన తర్వాత కూడా అదే మాట, అనగా వారిని హెబ్రీలు అని పిలుస్తూ వచ్చారు. సో ఒకసారి మనము నిర్గమకాండంకు వెళ్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలును హెబ్రీలు అని పిలవడం అనేది మనకు కనబడుతుంది. మరి ఎందుకు పిలిచారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపు బాల్యము కనాన్లో జరిగింది. కాబట్టి 4-5 తరాలుగా వారు కనాన్లో ఉన్నారు. కాబట్టి కనాను నుంచి ఐగుప్తుకు వచ్చారు. కాబట్టి ఐగుప్తు ప్రజలు వీరిని వారు మాట్లాడే భాషను బట్టి హెబ్రీలు అన్నారు. ఎందుకంటే వారు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు కాబట్టి వారు కనాను దేశస్థులు లేకపోతే ఇశ్రాయేలు దేశస్థులు అని వాళ్ళు పిలవరు. వారి భాషను బట్టి హెబ్రీలు అని అక్కడ పిలవడం జరిగింది. కాబట్టి నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని వారు మాట్లాడే భాషను బట్టి, వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ కనాను ప్రాంతం యొక్క ఆ భాషను బట్టి వారు మరి హెబ్రీలుగా పిలువబడ్డారు. సో అక్కడికి మరలా వెళ్దాం. అక్కడికి వెళ్ళక ముందు ఇప్పుడు నా ముందున్న మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ లో ఎందుకు దేవుడు ఈ మెసొపొతేమియా ప్రాంతం నుంచి
ఈ మెసొపొతేమియా ప్రాంతం నుంచి ఈ కనానుకు రమ్మన్నాడు. ఎందుకు కనాన్లో అబ్రహామును సెటిల్ కమ్మన్నాడు? ఎందుకు ఈ కనాను దేశాన్ని అబ్రహామునకు వాగ్దాన భూమిగా ఇచ్చాడు? ఈ వాస్తవాన్ని తెలుసుకొని ముందుకు వెళ్దాం. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో అబ్రహాము మెసొపొతేమియా ప్రాంతముడు, అతనికి అరమే భాష కల్చర్ తెలుసు. అక్కడి నుంచి వారి తండ్రి తెరహు వచ్చి హారాన్లో, అనగా సిరియా దగ్గర హారాన్లో నిలిచిపోతాడు. దేవుడు అక్కడి నుంచి నేను చూపించు దేశానికంటూ కనానుకు తీసుకువస్తాడు. ఆ కనాను కల్చర్ కానీ భాష కానీ అబ్రహాముకు చెందింది కాదు, కానీ అక్కడ హీబ్రూ భాష మాట్లాడతారు. వారు హీబ్రూ భాష మాట్లాడతారు కాబట్టి అబ్రహామును హిబ్రీలు అని అన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, వై కానాన్ ఊరు అనే ప్రదేశంలో మెసొపొతేమియా దగ్గర ఉన్న అబ్రహామును ఎందుకు అక్కడికి రప్పించాలి? కనాను ఎందుకు వాగ్దాన భూమి అయింది? అనగా దేవుడు ఏ ప్రాంతాన్నైనా కానీ అభివృద్ధి చేయగలడు కదా. సో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి కనానుకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఈ మ్యాప్ చూడండి. ఈ కనాను అనే ఈ లొకేషన్ ఏదైతే ఉందో, ఈ పక్క మధ్యధరా సముద్రం ఉంది, ఈ పక్క ఎడారి ఉంది. సో కాబట్టి ఇక్కడ ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఇటు యూరప్ వెళ్ళాలన్నా, లేకపోతే ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఆసియా ఖండానికి రావాలన్నా దీని మీదుగానే రావాలి. ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఇటు యూరప్ రావాలన్నా కానీ, లేకపోతే ఈ ఆసియా ఖండానికి రావాలన్నా కానీ కనాను మీదుగానే రావాలి. ఎందుకంటే ఇక్కడ అరేబియన్ డిజర్ట్ ఉంది, ఇక్కడ మధ్యధరా సముద్రం ఉంది, ఇంకా వేరే దారి లేదు. అర్థమవుతుందండి? సో ఈ కనాను అనే ఈ ప్రదేశము, అనగా ఇప్పుడు ఇశ్రాయేలు జీవిస్తున్న ఈ ప్రదేశము ది సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్. ఈ మ్యాప్ లో చూపిస్తాను. ఇప్పటికి మీకు ఇక్కడ బాగా కనబడుతుంది చూడండి. ఇది ఇస్రాయేలు, ఇది యూరప్, ఇది ఆసియా, ఇదేమో ఆఫ్రికా. సో ఇక్కడ సెంటర్ లో యెహెజ్కేలు 5:5లో దేవుడు ఒక మాట చెప్తాడు, ఐ హావ్ సెట్ హర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది నేషన్స్ విత్ ద కంట్రీస్ ఆల్ అరౌండ్. దిస్ ఈజ్ జెరూసలేం. I have set her in the center of the nations with countries all around. యెహెజ్కేలు 5:5లో ఉంది. కాబట్టి ఈ గ్లోబ్ లో మనం చూస్తే ఇశ్రాయేలు దేశము మధ్యగా ఉంటుంది అన్నమాట, సెంటర్ గా ఉంటుంది. సో అబ్రహాము కాలానికి ఆసియా ఖండము, ఐరోపా ఖండము, అదే రీతిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఆఫ్రికా ఖండం, ఈ 3 ఖండాలుకి ఎవరెక్కడ పోలన కానీ ఇశ్రాయేలు మీదుగానే వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే, ఆ కాలానికి అమెరికా, ఉత్తర అమెరికా కానీ దక్షిణ అమెరికా కానీ అది కనిపెట్టబడలేదు. మనకు చరిత్ర తెలుసు. కొలంబస్ ఆయన అనుకోకుండా అమెరికాను కనుగొంటాడు. అదే రీతిగా ఆస్ట్రేలియా ఖండం కూడా అప్పుడు అది పరిగణలోనికి, ఎరుకలోనికి రాలేదు. అప్పుడున్నది ఈ 3 ఖండాలు మాత్రమే కనిపించే కనెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి ఈ మూడింటిని సెంటర్ లో ఉన్నది ఈ ప్రదేశం. ఈ నెక్స్ట్ మ్యాప్ చూడండి. సో ఇది ప్రస్తుత ప్రపంచ పటం. ప్రస్తుత ప్రపంచ పటంలో ఇటు ఆసియా ఖండము, ఇటు ఆస్ట్రేలియా ఉంది, ఈ పక్క అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలు ఉన్నాయి, కిందగా ఆఫ్రికా ఉంది, పైన యూరప్ ఉంది. అన్నిటికీ మధ్యలో
ఎవరున్నారు? ఇశ్రాయేల్ జనాంగము. ఇశ్రాయేల్ జనాంగము. సో యు మస్ట్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దట్ కంట్రీ. దేవుడు ఎందుకు ఆ మెసొపొతేమియా ప్రాంతం నుంచి రమ్మన్నాడు, ఎందుకు ఆ ప్రాంతాన్ని వాగ్దాన భూమిగా అనుగ్రహించాడు, హౌ దిస్ బికమ్ ఏ ప్రామిస్ ల్యాండ్ లేటర్ డేస్ లో. ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి విడిపించి ఆ కనానుకి ఎందుకు నడిపించాడు, అది వాగ్దాన భూమి ఎందుకైందంటే ఇట్ ఈస్ ఎ సెంట్రల్ లొకేషన్ ఫర్ ఆల్ కాంటినెంట్స్, ఫర్ ఆల్ ప్లేసెస్. ఇప్పుడైతే విమానాలు అవి వచ్చాయి కాబట్టి మనకు ప్రాణానికి అంత ఇబ్బంది లేదు, విమానాలు పడవలు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో అవకాశాలు లేవు. సో నేల మీద మాత్రమే పోవాలి. ఇటు అరేబియన్ డిజర్ట్ ఉంది, అటు మధ్యధరా సముద్రం ఉంది. కాబట్టి ఆ కనాను మీదుగానే, ఇశ్రాయేల్ దేశం మీదుగానే వారు ప్రయాణం చేయాలి. సో అది ల్యాండ్ గురించి మాట, అనగా ల్యాండ్ అండ్ లాంగ్వేజ్ నేను కలిపి చెప్తున్నాను మనకు అర్థం కావడం కోసం. సో బ్యాక్ టు ది లాంగ్వేజ్ ఇష్యూ. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఈ హెబ్రీలుగా పిలువబడ్డ ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటారు. ఆ ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు ఆ ప్రజలు కానీ లేకపోతే ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా హీబ్రూ భాష వారు నేర్చుకుంటారు. కాబట్టి వారు బానిసలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈజిప్షియన్ లాంగ్వేజ్ కానీ కల్చర్ కానీ అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈజిప్షియన్ లాంగ్వేజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది ఎలైట్ గ్రూప్. ఇప్పుడు మన ఇండ్లలో పనివారు ఉంటారు, పనివారు మాతృభాష మాట్లాడతారు. మనం వారికి తెలియకుండా మాట్లాడుకోవాలనుకుంటే ఏం మాట్లాడతాం? ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. సో ఇంగ్లీష్ ఈజ్ అన్ ఎలైట్ లాంగ్వేజ్, వేరేస్ తెలుగు కామన్ లాంగ్వేజ్. కాబట్టి వారు ఇశ్రాయేల్ జనాంగము ఐగుప్తులో ఉన్నప్పుడు వారు మాట్లాడే భాష హీబ్రూ భాష, హీబ్రూ సంస్కృతి. ఇక్కడ 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలుస్తాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలుస్తాడు. మోషేని పిలిచి, మోషే మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నీవు తోడుకొని పోవాలి. వారి బాధను చూచాను, వారి కష్టాలు చూచాను, నీవు తోడుకొని పోవాలంటే 3-4 అధ్యాయాల్లో దేవుడు మోషే సంభాషణ జరుగుతుంది ఆ మండుతున్న పొద దగ్గర. సో మోషే మొదటగా అంగీకరించాడు, చాలా వాదిస్తాడు. నేను కాదు ప్రవ్వా, నా వల్ల కాదు ప్రవ్వా, నేను నోటి మాంద్యం కలవాడిని, ఇలా వాదిస్తాడు. దాన్ని బట్టి చాలా మంది ఏమనుకున్నారంటే మోషేకు స్టామరింగ్ ఉంది, నత్తివాడు, సరిగా మాట్లాడలేడు కాబట్టి మోషే ఒప్పుకోలేదు అని కొంతమంది భావించారు. కానీ వాస్తవాన్ని గమనిస్తే 4వ అధ్యాయం 10వ వచనం చూడండి, నిర్గమకాండం. నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము కలవాడను. ఈ మాట ఇంగ్లీష్ భాషలో మనకు బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, I have never been eloquent. I get my tongue tired. My words get tangled. దీని అర్థం ఏంటంటే, భాష నాకు సరిగ్గా రాదు, భావ వ్యక్తీకరణ సాధ్యం కాదు, నేను హీబ్రూ భాషలో మాట్లాడాలంటే నాలుక పిడుచుకు పట్టుకుంటుంది, తడబాటు వస్తుంది, నాకు రాదు కాబట్టి నా వల్ల కాదు అంటాడు. అప్పుడు నీ అన్న అహరోను నీకు తోడుగా ఇస్తానని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. సో ఈ మాటలు మరి నాకు భాష రాదు, నాలుక పిడుచుకట్టుకుపోతుంది, నాకు మాట నేర్పరిని కాదు, ఈ మాటలు ఎందుకు మోషే చెప్పాల్సి వచ్చిందంటే, మోషే పుట్టిన తర్వాత కేవలము 3 నెలలు మాత్రమే ఇంట్లో ఉంటాడు. 3 నెలల తర్వాత మోషే వెళ్ళి ఫరో రాజు గృహంలో పెరుగుతాడు.
ఆ ఫరో రాజు గృహంలో తల్లి వచ్చి పాలిచ్చి చిన్నప్పుడు పెంచుతుంది. ఆ పెంచిన సందర్భంలో కొన్ని మాటలు నేర్పిస్తుంటుంది. కమాన్ అని, గో అని, రా అని, పో అని, చిన్న చిన్న మాటలు. సో ఆ తర్వాత ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యత పొందాడు. మరి మోషే ఆ రాజమందిరంలో ఎదుగుతున్నప్పుడు హీబ్రూ భాష అనేది బానిస భాష కాబట్టి ఆ బానిస భాష నేర్చుకోవటానికి మోషేకు అవసరం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే అది బానిసల భాష కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజమందిరంలో తాను ఈజిప్షియన్ లాంగ్వేజ్ లో లేకపోతే ఆ సివిలైజేషన్ లో ఆ కల్చర్ లో ఆ ప్రావీణ్యత పొందాడు. హీబ్రూ భాష అంతగా రాదు. ఇప్పుడు మన వాళ్ళు పిల్లలు కొంతమంది అమెరికాకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు పిల్లలు పుట్టడం కానీ లేకపోతే కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత మన వాళ్ళతో మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారు చెప్పండి? తెలుగు మాట్లాడినా తప్పులే మాట్లాడతారు. 2 మాటలు తెలుగు మాట్లాడినా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఈవెన్ మన సొంత పిల్లలే వెళ్ళి 10 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చారంటే ఇమ్మీడియట్ గా రాగానే వాళ్ళు అమెరికా తెలుగు మాట్లాడతారు తప్ప స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు. అమెరికా ఫ్యాషన్ లో అమెరికా స్టైల్లో తెలుగు మాట్లాడతారు తప్ప స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు. సో ఆల్సో మోషే దేవుడు పిలిచి మోషే నీవు ఈ ప్రజలను నడిపించుకోవాలి, తోడుకొని పోవాలంటే మాట నేర్పనిగా ఐఎమ్ స్లో ఆఫ్ స్పీచ్, సరిగా మాట్లాడలేను, నాకు భాష సరిగా రాదు, ఐ కెనాట్ కమ్యూనికేట్ విత్ దోస్ పీపుల్, నేను వారితో సరిగా మాట్లాడలేను, వాళ్ళతో మాట్లాడాలంటే నాలుగు పిడిచగట్టుకుని పోతుంది అంటూ ఆయన వెనుకంజ వేస్తాడు. దట్ ఈస్ ద రీజన్. నత్తివాడని కాదండి, నత్తివాడు కాదు, లేకపోతే అలా ఇలా అని కొంతమంది భావిస్తుంటారు. కానీ భాషలో ప్రావీణ్యత లేకపోవడం, పటుత్వం లేకపోవడం. సో దట్ వాస్ ద రీజన్. సో ఫైనల్లీ మోషే నాయకత్వంలో వీరందరూ కలిసి ఐగుప్తు వదిలిపెట్టి అరణ్య మార్గమున బయలుదేరుతారు. ఆ అరణ్య మార్గమున బయలుదేరినప్పుడు సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేను పిలుస్తాడు. మోషేను పిలిచి మోషే నీవు ఆ సీనాయి పర్వతం మీద ఉండాలి అన్నప్పుడు దాదాపు 40 రాత్రింబవళ్ళు మోషే ఆ సీనాయి పర్వతం మీద ఉంటాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగాన్ని అహరోను సహాయంతో నడిపించుకుంటూ వెళ్తాడు. ఆ నడిపించబడిన వారందరూ హీబ్రూ భాష సంస్కృతి తెలిసిన వారు. అలాగే మోషే కూడా అప్పటికి కొంత వారితో కమ్యూనికేట్ చేస్తాడు కాబట్టి కొంత భాష వచ్చి ఉంటుంది. ఆ సీనాయి పర్వతం మీద వెళ్ళినప్పుడు ఆ 40 రాత్రింబవళ్ళు దేవుడు మోషేతో ఏ భాషతో మాట్లాడి ఉంటాడు చెప్పండి? ఏ భాషతో మాట్లాడాడు? మోషే కానీ ఆ ప్రజలకు కానీ తెలిసిన హీబ్రూ భాషనే కదా. మోషేకు ఐగుప్తు భాష తెలిసినప్పటికీ మోషే హ్యాస్ టు కమ్యూనికేట్ డివైన్ వర్డ్ టు ద పీపుల్ హూ నోస్ ఓన్లీ హీబ్రూ లాంగ్వేజ్ కదండి. హీబ్రూ భాష మాత్రమే తెలిసిన ఆ ప్రజలకు దేవుని మాటలు వినిపించాలంటే దేవుడు కూడా హీబ్రూ భాషలో మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి. లేకపోతే వేరే ఐగుప్తు భాషలో ఇస్తే మరి మోషే మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలి. మనకు తెలుసు ఆ ధర్మశాస్త్రము దేవుడు స్వయంగా తన వేలుతో రాశాడు. కాబట్టి ఆ సీనాయి పర్వతం మీద ఆ 40 రాత్రింబవళ్ళు దేవుడు హీబ్రూ భాషలో ధర్మశాస్త్రాన్ని వ్రాసి మోషేకు అందించగా దాన్ని ఆ ప్రతిని మోషే తీసుకుని వచ్చి ఆ ప్రజలకు అందించాడు. సో ఇక్కడ ఒక గమనించాల్సిన ఒక సత్యం ఏంటంటే లాస్ట్ క్లాస్ లో చెప్పాను, మోషే జీవించినది నిర్గమకాండం కాలంలో. మోషేకు తెలిసింది నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. సో ఆది కాండంలోని విషయాలు మోషేకు తెలియదు, ఎందుకంటే ఆ కాలంలో మోషే నివసించలేదు.
మరి యాకోబు గురించి కానీ, ఇస్సాకు గురించి కానీ, అబ్రహాము గురించి కానీ, జలప్రలయం గురించి కానీ, ఈ సృష్టి కథనం కానీ, ఇవన్నీ కూడా దేవుడు సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు బయలుపరిచాడు అని గత క్లాస్ లో నేను చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా అనగా జెనసిస్ ఆది కాండంలో జరిగిన సంఘటనలన్నీ కూడా దేవుడు మోషేకు వినిపించినప్పుడు మరి తప్పనిసరిగా ఆ హీబ్రూ భాషలోనే నేర్పించి ఉంటాడు. ఎందుకంటే ఆ భాష తప్ప మరొక భాష ఆ ప్రజలకు తెలియదు కాబట్టి. సో ఈవెన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వాస్ listed in the book of Genesis was dictated to Moses in the language which was known to the people of Israel, that is very much Hebrew. కాబట్టి ఆ హీబ్రూ భాషలో దేవుడు మోషేకు ఆది కాండంలోని విషయాలు తెలియచేసినప్పుడు ఆ సృష్టి కథనం కానీ, ఆదాము పెట్టిన ఆ పేర్లు నేను ఇందాక ఫస్ట్ లో చెప్పాను చూసారా, హవ్వ అని కానీ, నారి అని కానీ, ఆ పెట్టిన హీబ్రూ పేర్లన్నీ కూడా మోషేకు దేవుడు బయలుపరిచినవి. కాబట్టి ఆది కాండాన్ని హీబ్రూ భాషలో మోషే రాశాడు కాబట్టి హీబ్రూ పేర్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగులో హవ్వ అంటాం, ఇంగ్లీష్ వాళ్ళు ఈవ్ అంటారు. సో మనము అమెరికా దేశాన్ని వెళ్ళి ఇంగ్లీష్ లో ప్రసంగం చేయాలంటే వారికి తెలిసిన భాషలో ఈవ్ అని అనాలి, అక్కడ వెళ్ళి హవ్వ అనం మనం. అదే రీతిగా అమెరికా వాళ్ళు వచ్చి మన ఇండియాలో హవ్వ గురించి చెప్పాలంటే ఇండియాలోకి వచ్చి ఈవ్ అనరు, హవ్వ అంటారు. కాబట్టి మోషేకి కానీ ఆ ఇశ్రాయేలు జనాంగానికి కానీ తెలిసిన భాష, అందరికీ కామన్ గా తెలిసిన భాష హీబ్రూ భాష. కాబట్టి దేవుడు ఆది కాండంలోని ఆ సృష్టి కథనాన్ని కానీ, మిగతా ఇన్ఫర్మేషన్ కానీ డిక్టేట్ చేసినప్పుడు ఆ పేర్లు, ఆ నౌన్స్, ఆ వివరాలు అవన్నీ కూడా హీబ్రూ భాషలోనే దేవుడు డిక్టేట్ చేసి ఉంటాడు. సో ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే బీసీ 1600-1700 సంవత్సరాల కాలంలో, అనగా బీసీ 2000 తర్వాత కాలంలో ఇవన్నీ మోషేకు డిక్టేట్ చేయబడ్డాయి. బట్ వేరేజ్ భూమి పుట్టింది కానీ, తర్వాత ఆది కాండంలోని జీనియాలజీ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ కానీ మనం గమనిస్తే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఆది కాండంలో ఉంది. కానీ హీబ్రూ భాషలో ఎందుకు కమ్యూనికేట్ చేయబడిందంటే హీబ్రూ భాష వీళ్ళకి తెలుసు కాబట్టి, ఆ హీబ్రూ భాష డెవలప్ అయ్యే సమయానికి బీసీ 2000 ఆ కాలమే కాబట్టి మరి హీబ్రూ భాషలో పాత నిబంధన గ్రంథము, పాత నిబంధన ప్రతులు రాయబడటానికి అవకాశం ఉంది. సో అల్టిమేట్లీ ఆ ల్యాండ్ అనగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద లాంగ్వేజ్ అండ్ ద ల్యాండ్. సో ఆ భాష ఏ రీతిగా వారికి అందించబడింది, కనానులో మాట్లాడే ఆ హీబ్రూ భాషను బట్టి వారు హీబ్రూలని పిలువబడ్డారు. ఐగుప్తులో బానిసలుగా 400 సంవత్సరాలు ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరికీ కూడా హీబ్రూ భాష వచ్చు కాబట్టి వారి మదర్ టంగ్ అల్టిమేట్లీ ఆ కాలానికి హీబ్రూ భాషగానే వారి మదర్ టంగ్ మారిపోయింది. సో ఆ ల్యాండ్ ను దేవుడు ఎందుకు ఎన్నిక చేశాడంటే ఇట్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్ ల్యాండ్ కాబట్టి దేవుడు ఆ తెరహు కానీ లేకపోతే అబ్రహాం కానీ కనానుకు వచ్చి సెటిల్ అవ్వమంటాడు. ఆ కనాను అనేది సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి గాడ్ హ్యాస్ ప్రామిస్ ద వెరీ ప్రామినెంట్ లొకేషన్ ఆన్ ది ఎర్త్ టు ద పీపుల్ ఆఫ్ హిస్ ఓన్. తన సొంత ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగానికి ఆ భూమండలంలో మధ్య స్థలాన్ని ఇచ్చాడు. ఆ స్థలంలో నుండే ఏ ఖండానికి, ఏ కాంటినెంట్ కి వెళ్ళాలన్నా కానీ ఆ స్థలం గుండానే రాజమార్గం ఉండింది, అనగా రహదారి ఉండేది. కాబట్టి దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్, నాట్ ఓన్లీ ఆన్ ది ఎర్త్ బట్ ఆల్సో ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. తర్వాత రాకడ ప్రత్యక్షతలో కూడా యెరూషలేము లిఫ్ట్ చేయబడుతుంది అనే ఒక భాష కూడా మనం తర్వాత అనగా అది లాస్ట్ లో మనము వస్తుంది. కాబట్టి ఆ సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ లో యెరూషలేము దేవుని పట్టణం ఉందని,
మరి అక్కడ తిరిగి నూతన యెరూషలేము నిర్మించబడుతుందని మనం తర్వాత గ్రంథాల్లో మనము అది గమనించవచ్చు. సో గాడ్ హ్యాస్ పర్పస్ఫుల్లీ, ఉద్దేశపూర్వకంగా ఆ మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహామును ఆ కనానుకు పిలవడం, ఆ కనాన్లో ఉన్నటువంటి ఆ మాతృభాష ఉన్నటువంటి హెబ్రూ భాష వారి స్వంత భాషగా, మాతృభాషగా మార్చబడ్డం. మరి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆ హీబ్రూ భాషలోని ఆ పాత నిబంధన గ్రంథాన్ని మనకు అందించడం అనేది జరుగుతుంది. సో ఇది ఈరోజు క్లాస్ కు సంబంధించింది. మరి నెక్స్ట్ క్లాస్ లో అనగా ఈరోజు ద లాంగ్వేజ్ అండ్ ద ల్యాండ్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో ద లీనేజ్ అండ్ ద ల్యాండ్,